వెల్కమ్ బ్యాక్. తిరుమల శ్రీవారి ఆభరణాల మాయంపైన పురావస్తు శాఖ మాజీ అధికారి చెన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎన్నో కానుకలు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఆ ఆభరణాలన్నీ దశాబ్దాల క్రితమే మాయమయ్యాయన్నారు. ఆభరణాలు మాయం ఇప్పుడు జరిగి ఉండకపోవచ్చన్న ఆయన కానుకల విషయంలో తాను 2011లో కమిటీ వేసినట్టు చెప్పారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రమణ దీక్షితుల ఆరోపణలు చేయగా చెన్నారెడ్డి దానికి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. స్వామివారి ఆభరణాలు మిస్ అయ్యాయంటూ రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపైన మనతో మాట్లాడేందుకు మాజీ ఆర్కియాలజీ డైరెక్టర్ చెన్నారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు రమణ దీక్షితులు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఆభరణాలు మిస్ అయ్యాయంటూ చేశారు. ఇప్పటివరకు ఉన్నటువంటి ఆభరణాలన్నీ మిస్ అయ్యాయని మీరేమైనా గమనించారు? మీరు సర్వే చేసినప్పుడు ఇప్పుడు కృష్ణదేవరాయలు ఇచ్చినవన్నీ చాలా వరకు పోయినాయి. ఇప్పుడు ఎవరో దోచుకోండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్గా ముందు గవర్నమెంట్ ఎవరికి సంబంధం లేని ఇష్యూ. నేనేమంటా అంటే పురావస్తు శాఖను ఒక ఇంపార్టెంట్ శాఖ గుర్తించి అది ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ కింద గౌరవించి దాన్ని ఒక కమిటీలో వేసి ఇప్పటి నుంచి పోయింది కనీసం ఇప్పటి నుంచో ఫ్యూచర్ జనరేషన్ అందించండి. అంతేగాని పురావస్తు శాఖ అంటే ఏదో పనికిమాల శాఖ కింద లేకపోతే ఇంకో విధంగా చూడొద్దండి నా కోరిక. పురావస్తు శాఖ పరిస్థితి కట్టడంగా పెట్టండి, తప్పేముంది. కొన్ని కండిషన్స్ పెట్టండి, స్పెషల్గా ఈ 5 టెంపుల్స్కు ఎంతవరకు ఇన్వాల్వ్ కాలా మీరని అలా ఇవ్వచ్చు కదా జీవో. ఎందుకు అసలు రానిరు దాంట్లోకి ఎందుకు రానిసే తెలియకుండా సాయంత్రం మాట్లాడతారు. ఇప్పుడు చూడు నన్ను ఎంతమంది పెడతారో నాకు తెలుసు. మీ వాళ్ళే మీ చాలామంది సీనియర్సు నాకు ఆశ్చర్యమవుతుంది అసలుకు. అంటే ఎందుకు దాన్ని యాక్టివ్గా తీసుకోరు? సార్ ఇప్పటివరకు మీరు 2011లో మీరు సర్వే చేశారు. ఆ సర్వేలో అప్పటివరకు ఏ అంశాలను గుర్తించారు? దీనికి సంబంధించి పాతవన్నీ చూసాము, మళ్ళీ దాన్ని బట్టి ఇవన్నీ చాలా లేవని చెప్పేసి ఒక బుక్ రాసాం. గిఫ్ట్ అండ్ గ్రాంట్స్ డొనేటెడ్ బై కృష్ణదేవరాయ టు ఆంధ్ర టెంపుల్స్ అని. చాలా టెంపుల్స్కు అతను తిరిగి డొనేట్ చేశాడు. సో అవన్నీ చేయడం జరిగింది. ఫ్యూచర్ జనరేషన్కి అన్నీ అందించాలని. ఎట్లా ఆభరణాలు లేవు, కనీసం అతను ఇచ్చిన దాన గుణాన్ని చెప్దామని అంతే. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కిందకి దీన్ని టీటీడీ బోర్డుని ఇవ్వడానికి పెద్ద తీవ్ర వివాదాస్పదం చేశారు. అసలు దాన్ని చేయడం వల్ల కలిగే నష్టాలు ఏం లేదు. కండిషన్స్ పెట్టండి కావాలంటే. కనీసం దాంట్లో బోర్డులో పెడితే ఏం మనిషి తెలుస్తుంది దాంట్లో. ఎందుకంటే ఆ కన్సర్న్ ఆఫీసర్ రెస్పాన్సిబుల్ అవుతాడు. ఆ ఈవో గారికి కూడా తెలియకపోవచ్చు అని చాలా వరకు. యాక్ట్ చదవాలా, యాక్ట్ చదివితే తెలుస్తుంది అని ఇంపార్టెన్స్ ఏమిటి. లేకుంటే ఆర్కియాలజీ లేకోకుంటే ఈరోజు ఏఎస్ఐ కానీ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లేకోకుంటే ఈరోజు ఏ స్కల్ప్చర్ ఉంటుంది అంతా అమ్ముకుందరు ఫంక్షన్ హాల్స్కు. తెలుసో లేదు, ఫంక్షన్ హాల్స్ హైదరాబాద్లో చూసుకో, ప్రతి ఫంక్షన్ హాల్లో అన్ని మన ప్యానల్స్ ఉంటాయి టెంపుల్స్వి. సార్ మొత్తంగా ఈ దాంట్లో చేర్చడం వల్ల కలిగే లాభాలు ఏంటి? అంటే గుడిని కాపాడుకోవడం, ఫ్యూచర్ పురావస్తు శాఖ సంబంధించిన స్కల్ప్చర్ అంతా భద్రంగా ఉంటుంది. అది కొన్ని పరిధులు పెట్టండి, దానికి పరిధులు పెట్టండి. దాంట్లో కమిటీలు వేస్తే తెలుస్తుంది. ఎందుకంటే బాధ్యత ఉంటుంది ఆఫీసర్కు. పాలక మండలిలో పెట్టండి, ఎవరినోరో పెడతారు దాంట్లో. ఆ శాఖ ఎవరైనా ఎప్పుడు అది ఇచ్చారు 2010లో పురావస్తు శాఖ ఒక యాక్ట్ పాస్ అయింది పార్లమెంట్ అని తెలుసా చెప్పండి? ఎవరైనా మెంబర్స్ తెలుస్తుందా? తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే పురావస్తు శాఖ అనేది కనుమరుగు చేసే పరిస్థితుంది. అది పురావస్తు శాఖను అభివృద్ధి పరిచి ఆ గుళ్ళను కానీ వాటిని అప్పచెప్పడం వల్ల వాటి పరిరక్షణ అనేది కూడా సాధ్యమవుతుంది. అవసరమైతే దానికి కావాల్సినటువంటి మార్పులు చేస్తూ జీవోనిచ్చి ఆ విధంగా గుళ్ళను కానీ దేవాలయాలను కానీ కాపాడుకునే అటువంటి అవకాశం ఉంటుంది. భావితరాలకు ఇప్పుడున్నటువంటి సంపద అనేది కూడా చాలా వరకు దోచుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంపదను కనీసం భావితరాలకు అందించే ప్రయత్నం చేయడంలో మాత్రం పురావస్తు శాఖ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో మదార్, HMTV, అమరావతి నుంచి.